హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మీకు కిచిడి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. అందుకని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక లవంగం, ఒక ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసాను. ఇది బిర్యానీ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. కిచిడి బాగుంటాయి ఇవన్నీ వేస్తే టేస్ట్. సో అందుకనే వేస్తున్నాను. మీరు కూడా ఈసారి ఇలా చేయండి, బాగొస్తుంది. ఇప్పుడు మనం ఈ కిచిడీని ఏమేమి వేస్తున్నానంటే మనము దీంట్లో ఉల్లిపాయలు, మిర్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ప్రతి దాంట్లో మనం ఇవి 2 కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచివి. ఇవి 2 కూడా హెయిర్కి చాలా మంచిది. అండ్ మన మెటబాలిజంకి కూడా ఈ కొత్తిమీర పనిచేస్తుంది మంచిగా. సో డైలీ మన రొటీన్లో ఇవి 2 యాడ్ చేసుకోండి. అలానే ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి మనం ఒకసారి కలుపుకుందాము. ఇలా మీరందరు కూడా కిచిడి నెక్స్ట్ టైం ఇలానే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఈరోజు మీరేం టిఫిన్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో మనము రైస్, పెసరపప్పు, ఇంకా మైసూర్ పప్పు వేసుకొని ఈరోజు కిచిడి చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకటే పప్పుతో మీరు చేసుంటారు, కానీ ఇలా 2 పప్పులు కూడా కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చేయండి. చాలా బాగా వచ్చింది. సో ఇది కొంచెం మగ్గి ఉంది కదా. ఇప్పుడు మనము ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో మనము 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2కి వేసుకున్న తర్వాత ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మరి తక్కువ అయితే వేసుకోవద్దు, మా కింద అడుగంటుతుంది. సో ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం దీనికి కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాము, చిటికెడు పసుపు. నెక్స్ట్ 1 స్పూను ఉప్పు వేసుకున్నాము. కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి. నేను చాలా తక్కువ టైంలోనే మీకు వీడియో చేసి పెడుతున్నాను. మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అప్పుడే వంట అనేది మంచిగా వస్తుంది. నేను లెంతీగా కూడా ఏం పెట్టట్లేదండి. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ మరిగింది కదా, మసులింది, దీంట్లో ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని విజిల్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మొత్తం అంతా తీసేసి విజిల్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వెనక ప్రచారం సౌండ్ వస్తుంది, దాన్ని వదిలేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బటన్లో వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బెల్ ఐకాన్ ఆల్ అని ఓకే చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా అది నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్,